ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరియర్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఒక్కసారి ఫ్లాప్ పడితే కెరియర్ గ్రాఫ్ డౌన్ అయినట్టే. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకుంటారు, డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ ని డబుల్ చేస్తారు. ఇదే లాజిక్ ఫాలో అయిన ఓ కన్నడ కస్తూరికి ఇప్పుడు బ్యాడ్ టైం బాధేస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా కొత్త ఆఫర్స్ ఇవ్వడం లేదు మేకర్స్. శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. ఫస్ట్ మూవీ హిట్ అవ్వడం, ఆ తర్వాత చేసిన ధమాకా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దానికి తగ్గట్టే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తన ఇంటి డోర్ తట్టాయి. అయితే వచ్చిన ప్రతి సినిమాకి సైన్ చేసి ఫుల్ బిజీ అయిన శ్రీలీల ఇప్పుడు బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తోంది. వైష్ణవ్ తేజ్ తో చేసిన ఆదికేశవ పరాజయం పాలైంది. నితిన్ తో చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అడ్రస్ లేకుండా పోయింది. మహేష్ తో చేసిన గుంటూరు కారం హిట్ అయినా శ్రీలీలకి ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. పైగా బోలెడంత నెగిటివిటీకి కారణమైంది. దీంతో మొన్నటి వరకు శ్రీలీల డేట్స్ కోసం ఎగబడిన మేకర్స్ అంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తప్పించి కొత్త ఆఫర్స్ శ్రీలీలకి రావడం లేదు. ఈ పరిస్థితికి వరుస డిజాస్టర్స్ ఒక కారణమైతే అధిక రెమ్యునరేషన్ మరో రీజన్ గా తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాకి 3.5 కోట్లు చార్జ్ చేసిన శ్రీలీల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి కూడా అదే రేంజ్ లో వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే దర్శక నిర్మాతలెవరూ ఆమెను సంప్రదించడం లేదని టాక్ నడుస్తోంది. మరి ఈ బ్యాడ్ ఫేజ్ నుంచి శ్రీలీల ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. హీరోలు ఎంత వైలెంట్ గా ఉంటే హిట్ కూడా అంతే వైలెంట్ గా ఉంటుంది. వెండితెరపై ఎంత ఎక్కువ మారణ హోమం సృష్టిస్తే అంత పెద్ద విజయం అకౌంట్ లో పడుతుంది. దీంతో స్టార్ హీరోస్ అంతా ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. వైలెన్స్ నాట్ అవాయిడ్ మీ అంటూ కొత్త స్లోగన్ ని షురూ చేశారు. బాలీవుడ్ లో కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ తీసిన మోస్ట్ వైలెంట్ మూవీ యానిమల్. టైటిల్ కి తగ్గట్టే కంటెంట్ మొత్తాన్ని భీభత్సంగా చూపించాడు డైరెక్టర్. నాన్నకు ప్రేమతో అంటూ రణ్బీర్ సృష్టించిన మారణ హోమాన్ని లెక్క కూడా పెట్టలేం. ఇంత వైలెంట్ మూవీకి ఆడియన్స్ 900 కోట్లు కట్టబెట్టారు. యానిమల్ తర్వాత ఆడియన్స్ ని థ్రిల్ చేసిన మరో మూవీ సలార్. ఇందులో దేవాగా ప్రభాస్ సృష్టించిన మారణ హోమం మామూలుగా ఉండదు. వచ్చినోని వచ్చినట్లుగా నరికేస్తుంటాడు యంగ్ రెబల్ స్టార్. సినిమా కూడా మాస్ కు అలాగే ఎక్కేసింది. అందుకే 700 కోట్ల వరకు వసూలు చేసింది. విక్రమ్ తో కమల్ బౌన్స్ బ్యాక్ అయితే రోలెక్స్ క్యారెక్టర్ తో నయా ట్రెండ్ సృష్టించాడు సూర్య. ఇందులో తన క్రూరత్వాన్ని మాటల్లో చెప్పడం కూడా కష్టమే. ఇక కేజీఎఫ్ 2 పార్ట్స్ లో యష్ ని వైలెంట్ మ్యాన్ గానే చూపించాడు ప్రశాంత్ నీల్. వయోలెన్స్ ను నేను అవాయిడ్ చేసినా అది నన్ను అవాయిడ్ చేయదంటూ పెద్ద డైలాగే చెప్పించాడు. ఫలితంగా 2 పార్ట్స్ కలిపి 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అఖండలో బాలయ్య క్యారెక్టర్ కూడా మోస్ట్ వైలెంట్ గా ఉంటుంది. అఘోరగా తను చేసే యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న అఖండ 2లో కంటెంట్ ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇక పుష్పతో ట్రెండ్ బెండ్ తీసిన బన్నీ పుష్ప 2లో మరింత వైలెంట్ గా కనిపిస్తాడట. వెండితెరపై ఈసారి తన యాక్షన్ పార్ట్ పీక్స్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి సినిమాలో హీరో ఎంత వైలెంట్ గా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద సౌండ్ అంత గట్టిగా వస్తుంది. ఎంత ఎక్కువ మారణ హోమం సృష్టిస్తే అంత పెద్ద విజయం అకౌంట్ లో పడుతోంది. అందుకే స్టార్ హీరోలంతా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.